ఒక ఈఎంఐ ఆలస్యం అయితే చాలు ఫోన్కు లాక్, వరుస బెదిరింపు కాల్స్, కాంటాక్ట్లకు మెసేజ్లు. కొన్ని డిజిటల్ లోన్ యాప్ల వ్యవహారం రుణగ్రహీతల్ని మానసికంగా కుంగదీసే స్థాయికి వెళ్ళిందన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. లోన్ తీసుకున్నావు కదా, ఇక ప్రైవసీ మర్చిపో అన్నట్టుగా మారిన ఈ పరిస్థితులకు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ బ్రేక్ వేయబోతోంది. ఫోన్ లాక్ చేస్తామంటూ భయపెట్టడం కుదరదు, వ్యక్తిగత డేటాతో బ్లాక్మెయిల్ చేయడం అస్సలు కుదరదు అంటూ బ్యాంకులు, రికవరీ ఏజెంట్లకు కొత్త హెచ్చరికలు జారీ చేసింది ఆర్బీఐ. మరి ఈ కొత్త రూల్స్ ఏంటి? నిజంగానే కస్టమర్లకు ఊరట దొరకబోతోందా? లెట్ us వాచ్. బ్యాంకింగ్ రంగంలో రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను రిమోట్ లాక్ చేయడం, కస్టమర్ల డేటాను బ్లాక్మెయిల్కు ఉపయోగించడం వంటి చర్యలపై కఠినంగా స్పందించింది. ఇందుకోసం బ్యాంకులు ఎన్బీఎఫ్సీల కోసం కొత్త ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు లోన్ తీసుకున్న వాళ్లకు అసలు భయం ఈఎంఐ కంటే రికవరీ ఏజెంట్ల నుంచే ఎక్కువగా ఉండేది. ఒక ఈఎంఐ మిస్ అయితే చాలు వరుస కాల్స్, బెదిరింపులు, అవమానాలు, కొన్ని సందర్భాల్లో అయితే ఫోన్నే రిమోట్గా లాక్ చేసి జీవితాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితులు కనిపించాయి. డిజిటల్ లోన్స్ పెరిగిన తర్వాతే ఈ వేధింపులు మరింతగా తీవ్రమయ్యాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. కొన్ని డిజిటల్ లెండింగ్ యాప్లు, రికవరీ ఏజెంట్లు బకాయిల వసూళ్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలొచ్చాయి. ఈఎంఐ ఆలస్యం అయితే మొబైల్ ఫోన్లను రిమోట్గా బ్లాక్ చేయడం, కాంటాక్ట్ లిస్ట్ను యాక్సెస్ చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ కాల్స్ చేయడం, వ్యక్తిగత ఫోటోలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు ఆందోళన కలిగించాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో అవమానించేలా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆర్బీఐ కఠిన ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వ్యక్తిగత రుణాలు, కార్ లోన్లు, గృహ రుణాల బకాయిల పేర్లతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను రిమోట్ లాక్ చేయడం ఇక సాధారణంగా అనుమతించబడదు. అయితే ఒకవేళ ఆ ఫోన్ కొనుగోలుకే ప్రత్యేకంగా లోన్ తీసుకుని చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రమే కొన్ని షరతులతో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అది వెంటనే కాదు, కనీసం 90 రోజుల పాటు బకాయిలు కొనసాగి పలుమార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇంకా ముఖ్యంగా కస్టమర్ బకాయిలు క్లియర్ చేసిన తర్వాత ఫోన్ సేవలను వెంటనే పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఆలస్యం జరిగితే బ్యాంకులే కస్టమర్కు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఇది కేవలం ఫోన్ లాకింగ్కే కాదు, రికవరీ ప్రక్రియ మొత్తానికి వర్తించేలా కొత్త నియంత్రణలు తీసుకురావాలని ఆర్బీఐ చూస్తోంది. రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కేంద్ర బ్యాంక్ దృష్టి పెట్టింది. ఇకపై రుణ వసూళ్ల కోసం చేసే కాల్స్, సంభాషణలను రికార్డ్ చేయాల్సి రావచ్చు. అసభ్య పదజాలం, మానసిక వేధింపులు, రాత్రి వేళలో పదే కాల్ చేయడం వంటి చర్యలపై స్పష్టమైన ఆంక్షలు విధించేలా ప్రతిపాదనలున్నాయి. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం లేదా ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలనే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. అంతేకాకుండా లోన్ యాప్లు లేదా బ్యాంకులు కస్టమర్ గోప్యతను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్బీఐ ప్రతిపాదనలు చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై గంటకు 250 వరకు జరిమానా విధించే ప్రతిపాదనను కూడా ముందుంచింది. డిజిటల్ లెండింగ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న సమయంలో రుణగ్రహీతల డేటా భద్రత, గోప్యతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ పేరుతో వ్యక్తిగత జీవితాల్లోకి అతిగా జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్గదర్శకాలు బ్యాంకులు, లెండింగ్ యాప్లకు హెచ్చరికగా, సాధారణ వినియోగదారులకు భరోసాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.